కాళేశ్వర కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించడానికి ప్రభుత్వం త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు పెట్టనుంది. ఆ అసెంబ్లీ రేపటి నుంచే స్టార్ట్ కాబోతుంది. సో ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉంటుంది, అసలు కాళేశ్వరం కమిషన్ ఆ నివేదికపై మొత్తం అసెంబ్లీ ఎలా చర్చిస్తారనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సురేష్. సార్ ఏంటి రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎస్పెషల్లీగా ఓన్లీ కాళేశ్వరం మీదనే చర్చించడానికి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ వ్యూహం, ఎట్లా ఉండబోతుంది? అంటే కావాలని బీఆర్ఎస్ని ఇరుకున్న పెట్టడానికి పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్లోని ఏవైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటికి తీసుకొచ్చిన 60 పేజీల రిపోర్ట్ ఉంది కదా, అందులో కొన్ని ఆయన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బీఆర్ఎస్కు అంటే పర్టికులర్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. పర్టికులర్ కేసీఆర్ గారినే ఒక బాధ్యునిగా చేసే విధంగా ఫిక్స్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక కోతి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టుగా దాన్ని పట్టుకొని కొద్ది ఆడుకోవాలనుకుంటారు రేవంత్ రెడ్డి. బట్ అందులో వాస్తవంగా ఏంటంటే హద్దులు మీరింది పీసీ ఘోష్. అసలు ఆ కమిషన్ ఇల్లీగల్ కాబట్టది, ఆ జివోనే ఆ చట్టపరంగా చెల్లదు, ఆ జ్యుడిషియరీ కమిషన్ కాదు. బట్ దాన్ని జ్యుడిషియరీ కమిషన్ అని చెప్పి జివోలో మెన్షన్ చేశారు. రెండవది, దోషులను నిర్ణయించే అధికారం పీసీ ఘోష్కు లేదు. ఇదే అంశం మీద ఆ రిపోర్టు రద్దు చేయమని చెప్పి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు హైకోర్టుకు పోయారు. నేను కూడా కేసులు అవన్నీ చూశాను. వాళ్ళు ఎప్పుడైతే హైకోర్టుకు పోయారో వాళ్ళకి అడ్వకేట్స్ అలా ఇచ్చి ఉంటారు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు, హైకోర్టు అడ్వకేట్స్. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక వాదన తీసుకొచ్చింది, తప్పు చేయనప్పుడు హైకోర్టుకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు చేయలేదు కాబట్టి హైకోర్టు పోవాల్సి వచ్చింది. ఎందుకంటే తప్పుడు ఆరోపణలు, తప్పుడు నిర్ధారణలు వాళ్ళ మీద జరుగుతున్నాయి కాబట్టి పోయింది. తప్పు చేస్తే ఎందుకు పోతారు? తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధపడతారు. ఇప్పుడు తప్పు చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు పోవాల్సి వచ్చింది. ఆయన తప్పు చేసిండు కాబట్టి. తప్పు చేయలేదు కాబట్టి మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారు. ఘోష్ గారు కూడా హద్దులు మీరారు, ఆయనకున్న పరిధిని దాటాడు. తర్వాత మాకు క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వలేదు, మా మీద ఏం ఆరోపణలు వచ్చినాయో మాకు చెప్పలేదు, కనీసం ప్రభుత్వం కూడా మాకు ఆ రిపోర్ట్ ఇవ్వలేదు, ఇవ్వకుండానే బ్లేమ్ చేస్తున్నది, మా 60 పేజీల పేరుతో ఒకటి నోటు తయారు చేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నది అని చెప్పి దాన్ని రద్దు చేయమని పోయారు. ఎట్లా ఉండబోతుంది మరి? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆ స్పీకర్ని కలిసిరు, ఆ సెక్రటరీని కలిసిరు, అసెంబ్లీ సెక్రటరీని కూడా కలిసిరు. దానికి సంబంధించి పూర్తి 600 పేజీల నివేదిక ఇవ్వమని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిరు స్పీకర్ని. మరి ఇస్తారా? రేపు ఎట్లా ఇవ్వాల్సి వస్తుంది కదా, అసెంబ్లీలో దాని మీద చర్చ పెట్టినప్పుడు ఇవ్వకుండా ఎట్లుంటారు? ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమున్నదో వీళ్ళు చెప్పిన 60 పేజీలు అక్కడక్కడే కోడిగుడ్డు మీద బొచ్చు వీకినట్టుగా తీసి పెట్టిందా, లేకుంటే ఏమన్నా నిజంగానే పీసీ ఘోష్ హద్దులు మీరిండా, అవన్నీ విషయాలు నిర్ధారణకు వస్తాయి. చర్చ జరగాలి. కానీ కాంగ్రెస్ నైజం ఏంటంటే చర్చ జరగనివ్వదు. వాళ్ళు ముందు ఏంటంటే బురద చల్లుతారు. ఆ రిపోర్ట్లో ఏమున్నదో ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కేసీఆర్ను, హరీష్ రావును టార్గెట్ చేసి సభలో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు సహజంగా గొడవ చేస్తారు. గొడవ చేసినాక వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఇవ్వకుండానే ఎక్స్పెల్ చేస్తారు. సెషన్ అంతా ఎక్స్పెల్ అంటారు. ఏకపక్షంగా కాళేశ్వరం మీద ఆ పీసీ ఘోష్ చెప్పిన దానికి ఒక మసాలాలు, కారము, పసుపు ఇవన్నీ అద్ది దానిలో ఇంత ఉప్పేసి అది మంట పెడతారు. అంటే ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి ఆ స్పీకర్ కూడా అనుమతి కోరిన పరిస్థితి. ప్రజాస్వామ్యం ఎక్కడుంది సురేష్? స్పీకర్ గారికి ఇండిపెండెన్స్ ఎక్కడుంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే వినాల్సింది కదా. మనకి కాయిదాల మీద ఉంటాయి. ప్రజాస్వామ్యం భారతదేశంలో 1947 నుంచి ఇంకా మాటకు వస్తే రాజ్యాంగాన్ని అమలు చేసినప్పటి నుంచి 1950 జనవరి 26 నుంచి 90% కాయిదాల మీద ఉంటుంది. ఒక 10% మాత్రం అమలు అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టే పరిస్థితి రావద్దు కాబట్టి అప్పుడప్పుడు ఏదో కొంత రాజ్యాంగబద్ధంగా చేసినట్టు కనబడతా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ రాజ్యాంగాన్ని అమలు చేయదు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదు, చట్టసభలు లాగా ఉండవు, చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థలు కూడా అవి చట్ట పరిధిలో ఉండవు. అవి పాలకుల చేతిలో వెదురుబద్దలాగా ఉంటాయి. విరిచితే విరుగుతాయి, దాన్ని మలిచితే వంగుతాయి. అంటే ఇట్లా రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? రేపు సంబంధించి కాళేశ్వరం చర్చ జరుగుతుంది, తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి? అంటే కేసీఆర్ అరెస్ట్ అంటున్నారు, ఇప్పటికే చాలా ఒక సెక్షన్ డిసెంబర్ 7, 2023 నుంచి మళ్ళీ ఎన్నికలు జరిగిన నవంబర్ 30, 2028 దాకా రేవంత్ రెడ్డి వ్యూహంలో తేడా ఏముండదు. కేసీఆర్ మీద బురద చల్లాలి, కేసీఆర్ను బదనాం చేయాలి, ఈ కాళేశ్వరం లాంటి ఇష్యూని ఇంకో 3 ఏళ్ళు లాగాలి. కాబట్టి అది ఒక రావణ కాష్టాన్ని నేను చూడలే, కానీ రావణ కాష్టం లాగా ఎప్పటికీ ఆరకుండా ఆ చిచ్చు రగులుస్తూనే ఉంటాడు రేవంత్ రెడ్డికి. ఇంకో ఎజెండా లేదు రేవంత్ రెడ్డికి, ఇంకో వ్యూహం లేదు, ఇంకో ఎత్తుగడ లేదు. తెలంగాణ ప్రజలను బాగు చేయాలనే ఆలోచన ఉన్నా కూడా ఆయనకు ఆ అవకాశాలను క్రియేట్ చేసుకోవట్లేదు. ఆయన డబ్బులు లేవని చెప్పేసి
అక్కడ నుంచి దాటేస్తున్నాడే తప్ప నిజంగా డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇక్కడ ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్రెయిన్స్ ఏంటి. తన ముందే ఉన్నాడు రామకృష్ణారావు. రామకృష్ణారావు అడిగితే రెడ్డి గారిని తీసుకొస్తారు. ఏ రెడ్డి గారు అయితే కేసీఆర్ గారికి సలహాలు ఇచ్చి 29,000 కోట్ల ట్యాక్స్ని 1,12,000 కోట్లకు తీసుకుపోయిండో, 3.5 లక్షల కోట్ల జిఎస్డిపిని 13.5 లక్షల కోట్లకు తీసుకుపోయిండో, ఆ రాజారెడ్డి గారు రామకృష్ణారావు గారు కాంటాక్ట్ లో ఉంటారు, పెట్టుకోవచ్చు కదా. నిన్న రామకృష్ణరావు పథకాలు కూడా పొడిగించారు. అంటే ముఖ్యమంత్రి అడుగుతలేరా లేకపోతే మీరు అన్నట్టు రామకృష్ణరావు గారు చెప్తలేరు అట్లా? కేసీఆర్ దగ్గర పనిచేసిండని రామకృష్ణారావు గారు ఆయన 10 ఏళ్ల అనుభవంలో కేసీఆర్ గారితో ఒక నిష్ణాతుడు అయిండు. ఆయన ఉంటేనే కొంచెం నడుస్తుంది గవర్నమెంట్. ఆయన కూడా పోతే ఇంకేం నడవదు. ఎందుకంటే ఇంకెవరు చెప్పడం లేరానికి వినే పరిస్థితి కూడా లేదు. ఎంతో కొంత ఆయనకు ఒక మంచి సుపరిపాలన అనుభవం ఉంది కాబట్టి ఈ బడ్జెట్ను 96,000 రూపీస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నుంచి 3.5 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుపోయింది కాబట్టి ఆ టైంలో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. సీఎం గారికి చేదోడు వాదోడుగా. కాబట్టి ఆయన ఉంటే కొంతవరకు ఇంకా ఈ ప్రభుత్వం గాడిలో పడడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆయన కూడా పోయిందంటే ఇంకేముండదు. ఎట్లా ఉంటుంది? నిన్నటి నుంచి హరీష్ రావు కానీ లేకపోతే పార్టీ సీనియర్ లీడర్లు కూడా కేసీఆర్ తో మీటింగ్ లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎలా కేసీఆర్ గారు ఒక దిశానిర్దేశం చేస్తారు, ఎట్లా ముందుకు పోవాలనో హరీష్ రావు గారికి సూచిస్తారు. నడిపేదంతా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నడిపిస్తారు. రానా కేసీఆర్ వచ్చే సమస్య లేదు. ఒకవేళ ఆయన వస్తారన్నా మాలాంటి వాళ్ళం వద్దని చెప్తాం. ఎందుకంటే మర్యాద లేని కాడ, గౌరవం లేని కాడ, ఏమాత్రం అవగాహన లేని వాళ్ళ మధ్య కాళేశ్వరం అనేది వాళ్ళ అసెంబ్లీలో మళ్ళొక ఏనుగు కాబోతుంది. నల్లేనుగు, తెల్లేనుగు కాదు. అంటే 4 గుడ్డి వాళ్ళలాగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు 4 గుడ్డి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు కాళేశ్వరం అంటే ఇది, కాళేశ్వరం అంటే అది అని. ఇక దాన్ని వాళ్ళ కౌంటర్ చేయడానికి హరీష్ రావు సరిపోతాడు కదా. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళు సరిపోతారు, ఇంకా ఎవరు అక్కర్లేదు. అంటే ఇప్పటికే చాలా సార్లు బదిలాను కదా రేవంత్ రెడ్డి, అసెంబ్లీకి రా స్వామి ఒక్కసారి. అదే తిట్లు తిట్టంగా వినాలి నువ్వు, నేను బండబూతులు తిడతా ఉంటే నువ్వు వినాలని చెప్పి రమ్మంటున్నాడు. ఆ నోరు శుద్ధి చేసుకొని ముందు ఆ బూతులు మాట్లాడు చేస్తే అప్పుడు ఆయన ఆలోచిస్తాడు రావాలన్న వద్ద. ఎందుకంటే చాలాసార్లు చెప్పిన నేను, ఆయన సుజన విధేయుడు, దుర్మార్గుల విధేయుడు కాదు. ఆయన ఎప్పుడు లెటర్ రాసినా సుజన విధేయుడు కె చంద్రశేఖరరావు గారు అని రాస్తారు. మరి ఆయన ఇటువంటి వాళ్ళ ముందుకు వచ్చి ఆయన పరువు తీస్తా ఉంటే చూసుకుంటూ కూర్చుంటాడు. అంటే కేవలం ఇప్పుడు ఈ కాళేశ్వరం ఇష్యూని అసెంబ్లీ కేసీఆర్ మీద బురద పోయడానికి, కేసీఆర్ మీద బురద అల్లడానికి, ఇదేదో కాళేశ్వరం మీద ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి కాదు. ప్రజలకు వాస్తవాలు తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళే. ప్రజలకు స్పష్టంగా తెలుసు కాళేశ్వరం అంటే. కమిషన్ గురించి పక్క పెడితే ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా లేకపోతే కాళేశ్వరం ఏదైతే కుంగిన పియర్స్ స్టోరేజ్ పెరిగేదాకా తీసుకోరు. పోలవరం డ్యామ్ కంప్లీట్ అయ్యి స్టోరేజ్ పెరగాలి. ఎందుకంటే డెల్టా వాళ్ళ ఖరీఫ్ కు నాట్ల కోసం, రబీలో వేసంగి పంటలకు నీళ్ల కోసం ఇది బ్లాస్ట్ అయింది. ఈ నీళ్లు పోతూనే ఉండాలి, గలగల గోదావరి తరలిపోతూనే ఉండాలి. అప్పటిదాకా రేవంత్ రెడ్డి పదవి కాలం ఉంటుంది. ఈ లోపల పోలవరాన్ని చంద్రబాబు పూర్తి చేస్తాడు, వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది కాళేశ్వరం గురించి. రేవంత్ రెడ్డి చిన్న ఇటుక తీయడు, అప్పటిదాకా ఎంక్వైరీల పేరుతో కాలయాపన చేస్తాడు. ఒకవేళ ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చినా కూడా కోర్టులలో వాటిని మళ్ళీ ప్రశ్నించే విధంగా తానే పిటిషన్లు వేయిస్తాడు. ఏది ఏమైనా మేడిగడ్డ ఎక్కడైతే కొంచెం కుంగిందో దాన్ని రిపేర్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లోనే సాధ్యమవుతుంది తప్ప వీళ్ళు చేయదలుచుకుంటే ఇలాంటివి రెడీగా ఉంది చేయడానికి. ఒక ఆదేశం చాలు ఇలాంటివి మీరు చేయండి అని. ఇప్పుడు నిజంగానే సుందిల్లా అన్నారానికి ఏమైందా? ఇప్పుడు రోజు కనీసము 100 టీఎంసీలు పోతున్నాయి సుందిల్లా అన్నారం మీకు వెళ్ళి 100 టీఎంసీలు చెక్కు చేరినాయి. అవి వాళ్ళు ఎత్తిపోసి మిడ్ మానేర్ నింపు, మలన సాగర్ నింపు అంటే వాటికి ఏమో అయిందని చెప్పిండు. 3 కూలిపోయినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. 3 కూలిపోతే మరి నీళ్ళు ఎట్లా పోతున్నాయి వాటి మీదకి వెళ్ళి? ఇప్పుడు మేడిగడ్డ మీకెళ్ళి ఎట్లా పోతున్నాయి? ఎందుకు మరి ప్రతిసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకపోతే కొంతమంది మంత్రులు మొత్తం 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయి, ప్రజాధనం దుర్వినియోగం చేసి 1,00,000 కోట్లు వేస్ట్ అయితే మొన్న ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఎట్లా ఎత్తిపోసిండు? అది కూడా ఒక పెద్ద కుట్రకు తెరదీసిండు. నేను ఇప్పుడు మీ దగ్గర ఫస్ట్ చెప్తున్నా. అవును, మీరు కూడా గతంలో లేదు ఎక్కడ అనలేదు, ఇప్పుడు అంటున్నా. ఏం కుట్ర చేయబోయండి అంటే ఆ పంపులు ఆన్ అండ్ ఆఫ్ చేయొద్దు, కంటిన్యూగా నడిపించాలి. ఒకసారి ఇట్లా కేసీఆర్ గవర్నమెంట్లో రాత్రిపూట ఆన్ చేసి మళ్ళీ తెల్లారి ఆఫ్ చేశారు. బిహెచ్ఎల్ వాళ్ళు లబోదిబం అన్నారు, వాళ్ళు తయారు చేసిన మోటార్లు బాహుబలి పంపులు. ఇవి అట్లా ఆన్ అండ్ ఆఫ్ చేశారనుకోండి, ఒకవేళ అది బేరింగ్ పాడైతే 4 నెలలు ఇప్పడానికి అవుతుంది, 4 నెలలు తయారు చేయడానికి అవుతుంది, 4 నెలలు పెట్టడానికి అవుతుంది. ఎస్ఎల్బిసిలో కదా బేరింగ్ పోతే
అమెరికా నుంచో 2 సంవత్సరాలు పట్టింది అది తెప్పేయడానికి. అవును. ఇక్కడ సంవత్సరంన్నర పడుతుంది. అంటే కంటిన్యూ మోటార్ ఆన్ చేస్తే మరి ఏం కాదు. ఏం కాదు. ఒకసారి ఆన్ చేసినామంటే కొద్ది రోజులు నడిపించి మళ్ళీ ఆపాలి. రోజు ఆఫ్ చేసి మళ్ళీ తెల్లారు ఆన్ చేస్తే పాడైతే అట్లా జరిగింది కేసీఆర్ గవర్నమెంట్ లో తెలియక జరుగుతుంది. బిహెచ్ఎల్ వాళ్ళు అలర్ట్ చేశారు. దాని మీద పెంటారెడ్డి గారు ఇప్పటికి కూడా ఆయనే అడ్వైజర్ ఉన్నాడు ఎలక్ట్రిసిటీ దానికి, అంటే ఈ లిఫ్ట్ల మీద. ఆయనే చెప్పిండు అప్పుడు బిహెచ్ఎల్ వాళ్ళు వద్దంటుండ్రు, ఇట్లా చేస్తే బేరింగ్లు పాడైపోతాయని. తర్వాత కేసీఆర్ గారు అది చేయలేదు. అది అప్పుడు ఇంజనీర్స్ ఏం చేసిందంటే ఈ ప్రమాదం చెప్పగానే వాళ్ళు కంటిన్యూగా నడుపుడు మొదలు పెట్టారు. మళ్ళీ పెంటారెడ్డి గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చెప్పాడు, మీరు ఇదివరకు ఇట్లా చేస్తేనే బంద్ చేసినాము, మీరు మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వినలేదు. ఎందుకు అంటే ఈ బేరింగులు కూడా నాసిరకమైన బెట్టిళ్ళు కక్కుర్తి పడే అని చెప్పి ఓ బురద చల్లే ప్రయత్నం. అంటే నీళ్ళు ఇవ్వాలి రైతులకని కాదు, ఆ మోటార్లు ఫెయిల్ కావాలి, మెడిగడ్డది ఎట్లయితే అయిందో ఇది కూడా ఫెయిల్ కావాలి, నాసిరకమైందని చెప్పాలి. ఇక్కడ కూడా కేసీఆర్ని బ్లేమ్ చేయాలి. అదో 2-3 ఏళ్ళు నడిచింది, ఇది మళ్ళీ ఇంకో 2-3 ఏళ్ళు నడుస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా చేస్తాడు, అది ముందే చెప్తున్నాను నేను. అంటే బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి అక్కడ బాంబులు పేల్చిర్రు, మీరు కూడా ఒక వ్యాసంలో రాసి ఫస్ట్ నేనే చెప్పిన 4 నెలల కింద చెప్పిన నేను బాంబులు పెట్టిన. కాకపోతే పార్టీ చెప్పింది కాబట్టి ఇప్పుడు దానికి ప్రచారం వచ్చింది. 4 నెలల కింద నేనే చెప్పాను, అది దానికి ఆధారాలు కూడా చూపెట్టాను నేను. ఎందుకు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా ప్రభుత్వం కూడా షెడ్యూల్ అక్టోబర్ 9 నాటి షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల షెడ్యూల్. ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక పాలనా యంత్రాంగం సీఎం చేతిలో ఉండదు కదా, అది ఈసీ చేతిలో పోయింది. ఈసీ చేతిలో పోయినాక 11 రోజులకు అయింది, 12 రోజులకు అయింది. పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నారు, రెవెన్యూ వాళ్ళ చేతుల్లో ఉన్నారు. మళ్ళీ ఆయనకు అవకాశం ఎక్కడ దొరికింది? ఏం చెప్తారు ఫైనల్ గా? రేపు అసెంబ్లీ సమావేశాలు, రేపు మంత్రిమండలి కూడా సపరేట్ గా కాళేశ్వరం మీదనే, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల మీద సంవత్సర కాలంగా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు నడిచాయి. ఇక్కడ ఇంకో 3 ఏళ్ళు నడుస్తాయి. అందులో ఇదొక కుట్ర. ఈ అసెంబ్లీలో రేపు జరగబోయేదంతా కూడా ఏంటంటే కేసీఆర్ను, బీఆర్ఎస్ను, ఆ పాలనను బదనాం చేసేది. ఇప్పుడు ఏంటంటే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా పీసీ ఘోష్ రిపోర్ట్ కూడా దొరికింది. ఆ రిపోర్ట్ని ఎట్లయినా హైకోర్టు పాతాళానికి పాత్ర పెడుతుంది ఎట్లయినా. అది ఆ రిపోర్ట్లు ఏం లేదు, అది ఒక శ్రీకృష్ణ కమిటీ లాంటి రిపోర్ట్. అది శాంక్టిటీ లేదా? శాంక్టిటీ లేదు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి అన్ని సార్లు వచ్చి తిరిగి ఇంతమందిని విచారించి ఇంతమంది నాకు కూడా కొంత గౌరవం ఉండే పీసీ ఘోష్ అంటే, బట్ ఇప్పుడు ఆ రిపోర్ట్ చూసినాక గౌరవం కూడా పోయింది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన మంచోడే కావచ్చు, కానీ ఆయన ఏది పరిశీలించలేదు, ఏది అర్థం చేసుకోలేదు. ఏం రాస్తే ఈ పాలకులకు సంతోషం అనిపిస్తుందో మరి అదే కనబడుతుంది అందులో. రేపు పూర్తి రిపోర్ట్ వచ్చినాక దాని మీద నేను కామెంట్ చేస్తాను. వ్యక్తిగతంగా ఆయన మీద నేనేమన్నా, బట్ ఆయన ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఇక్కడ ఉద్యమాలు నడిపిన పెద్ద పెద్ద మహామహులకే, ఐఏఎస్ ఆఫీసర్లకే, సత్తా ఉన్న ఐఏఎస్లకు కూడా అర్థం కాలేదు. మరి ఎక్కడనో పుట్టి పెరిగినా, ఎక్కడనో ప్రాక్టీస్ చేసినా, న్యాయ పుస్తకాలతో జీవితం అంతా గడిపిన ఆయనకి ఏమర్థమైందో నాకు తెలియదు. సంవత్సరంన్నర పాటు సుదీర్ఘంగా జరిగింది కదా కమిటీ కాలం కూడా సంబంధించి. 10 ఏళ్ల నుంచి కదా ప్రాజెక్ట్ కడుతుంటే ఈ ఉద్యమ నాయకులు, పెద్ద పెద్ద అనలిస్టులు, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, ఐఏఎస్లు, ఒక ఆయన అయితే ఆ జిల్లాకే కలెక్టర్గా పనిచేసిండు. వాళ్ళకి మొదలు భూమి పూజ దగ్గర నుంచి ఇనాగరేషన్ దాకా అర్థం కాంది. 7 సార్లు కలకత్తా నుంచి వచ్చి 7 వాయిదాలు తీసుకొని పోయిన వ్యక్తికి అర్థమవుతుందా? కాళేశ్వరం అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. మాలాంటి వాళ్ళకి అర్థమై చెప్పినా కూడా వినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గుడ్డివాళ్ళుగానే ఉంటారు, గుడ్డివాళ్ళుగా నటిస్తారు. ఇదివరకు వాళ్ళు ఏవైతే గుడ్డివాళ్ళుగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలున్నాయో రేపు వాళ్ళకి అర్థమైనా కూడా దాని నుంచి వాళ్ళు వెనుకకు రారు. మేము అప్పుడు అట్లా చెప్పాం కదా, మేము అట్లే ఉంటాం. అంటే మీరు పోలవరం పూర్తయ్యే వరకు కాళేశ్వరం రిపేర్ చేయరు, మరి పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? చంద్రబాబు నాయుడు సీరియస్ ఉన్నాడు. ఎందుకంటే గతంలో పోలవరం పూర్తి చేసి ఇంకో టర్మ్ ఆయనకు వచ్చేది. పోలవరం అమరావతి 2 పక్కకు పెట్టిండు కాబట్టి, పూర్తి చేయలేదు కాబట్టి ఓసారి ఓటమి రుచుకున్నాడు. ఈసారి అవి 2 కంప్లీట్ చేస్తాడు. అవి చేయడానికి ఆయన యుద్ధ ప్రాతిపదికన నిధులు తెచ్చుకుంటాడు. ఇప్పుడు మోడీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఇంకో 2-3 ఏళ్ళు పట్టవచ్చు. అది కంప్లీట్ అయినాక అప్పుడు మేము దీని గురించి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. రేవంత్ రెడ్డికి అప్పటిదాకా అవకాశం ఉండకపోవచ్చు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా కేసీఆర్ ని బదనాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ అంటూ రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కాంగ్రెస్ మంత్రులకు కానీ అటు ముఖ్యమంత్రికి కానీ జీవితకాలం టైం కూడా కాళేశ్వరం గురించి అర్థం చేసుకోవడానికి వాళ్ళకు టైం సరిపోదు. ఎప్పుడైతే పోలవరం పూర్తవుతుందో అప్పుడే కాళేశ్వరం సంబంధించిన రిపేర్లు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయదు. సో పోలవరం కోసం కాళేశ్వరాన్ని ఎండబెడుతూ ఇక్కడ తెలంగాణ రైతులను ఎండబెడుతున్న పరిస్థితి అయితే కళ్ళ కట్టినట్టు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.